పేరు మహేందర్. నేను నూరా అకాడమిక్ కోచింగ్ తీసుకుంటున్నాను, వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటోగ్రఫీ కోచింగ్. దీంట్లో నేను జాయిన్ కాకముందు వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా. ఆ ఇన్స్టిట్యూట్లో ఎలా అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నారు, నార్మల్ స్టూడెంట్స్తో చెప్పిస్తున్నారు. అది ఎవరికి ఏం అర్థం కాలేదు. సో నాకు కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్లో ఉంది. కన్ఫ్యూజింగ్లో ఉన్న తర్వాత నేను మా ఫ్రెండ్స్ని సజెస్ట్ చేయమన్నా, ఇక్కడ ఎడిటింగ్ కోచింగ్ ఇక్కడ ఉంటే చెప్పండి అని చెప్పేసి సజెస్ట్ చేయమన్నా వాళ్ళు మూడుకోలు ఇక్కడ నూరా అకాడమిక్ ఉందని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత నూరా అకాడమిక్ వచ్చి అన్నతో మాట్లాడిన సాయన అన్నతో. సో అన్నతో మంచిగా మాట్లాడాను, కన్వర్జేషన్ అనేది మా ఇద్దరి మధ్య మంచిగా జరిగింది. ఇన్స్టిట్యూట్కి వచ్చుడుతోనే ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ అనేది నాకు వచ్చింది. బయట ఇన్స్టిట్యూట్లో ఎట్లా అంటే క్లాస్ రూమ్లో పెట్టి అందరూ ఒకరి కాడ కూర్చోబెట్టి ఇట్లా క్లాసెస్ తీసుకుంటాం, కానీ ఇక్కడ సపరేట్గా మంచిగా ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే జాయిన్ అయిన తర్వాత నా 1 month కోచింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి ఆ 1 monthలో ఆ ఫోటోగ్రఫీ వీడియో ఎడిటింగ్ 2 ఆఫర్ నేర్చుకుంటాను. ఎంత బాగా చెప్తున్నాడు అన్న, మనకి ఏమైనా కన్ఫ్యూజింగ్లో ఉన్నదంటే అన్న పక్కన కూర్చోబెట్టుకుని మరీ క్లారిఫై చేస్తున్నాడు. అలా అనేది ఒక మాట మంచిగా ఏంటంటే ఇంటికి వెళ్ళే ముందు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని వెళ్ళాలి అని చెప్పమన్నాడు. ఇక్కడ జాయిన్ అయిన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు వే ఆఫ్ టాకింగ్ అని మాట్లాడే మంచిగా ఉంటుంది. ప్రాక్టికల్స్ ఉంటాయి, 2 hours క్లాస్ ఉంటుంది. 2 hours క్లాస్లలో 1 hour క్లాస్ తీసుకుంటాడు, 1 hour ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్లో కూడా నా దగ్గర ఉండి ఎక్స్ప్లెనేషన్ అనేది మంచిగా ఇస్తాడు. క్లాసెస్ కూడా ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతాడు. సాయన ఉండే విధానం ఏంటంటే ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఎట్లుంటారో అన్న ఉండే విధానం కూడా అట్లుంటుంది. ఇక దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే మా ఫ్రెండ్స్ని కూడా ఇంకా అంటే మా నేర్చుకోవాల్సిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, బయట వేరే కోచింగ్ తీసుకుంటారు, వాళ్ళు కూడా స్ట్రగ్లింగ్ అవుతున్నారంట. నా సజెషన్ ఏంటంటే నేను కూడా వాళ్ళని జాయిన్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను మా కోచింగ్ సెంటర్లో. ఎందుకంటే నేను ఇక్కడ మంచిగా నేర్చుకుంటున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు చెప్పుకుంటున్నాను, మా ఫ్రెండ్స్కి చెప్పుకుంటున్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అంటున్నారు. నా వల్ల వాళ్ళు కూడా జాయిన్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రిమార్క్స్ అంటూ ఏం లేవు. ఎవ్రీ ఫ్రైడే అనేది ఇక్కడ మూవీ ఉంటుంది అన్న. ఆ మూవీస్ ఏంటంటే మనకి ఫోటోగ్రఫీ వీడియో ఎడిటింగ్లో సింక్ అయింది. ఫ్రేమ్స్ ఎట్లా ఫ్రేమింగ్ ఎట్లా చేయాలి, ఫ్రేమ్ అవుట్ ఎట్లా చేయాలి, ఆ వీడియో ఎడిటింగ్ అని ఎట్లా క్లిప్స్ ఎట్లా ఆడేయాలని చెప్పేసి అన్ని డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ కెమెరాస్ కూడా కెమెరా సెట్టింగ్స్ అనేది కూడా మంచిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ఫోటోగ్రఫీలో ఏదైతే ఫోటోషాప్ వీడియో ఎడిటింగ్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిగా నేర్పిస్తాడు. ప్రీమియర్ ప్రో కూడా అన్న ఏది ఉన్నా కానీ మంచిగా డీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నార్మల్గా బయట కూర్చుంటుంది, నార్మల్గా పైన ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాడు. కానీ అన్న డీప్గా మన దగ్గర నుండి డీప్ ఎక్స్ప్లెయిన్ చేయించి అలానే ఏ డౌట్స్ లేకుండా ఇంటికి వెళ్ళమని చెప్పాడు.